పుట్టింటికి వెళ్ళేటప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో కానీ వచ్చేటప్పుడు మాత్రం కొంచెం బాధ ఉంటుంది కదా. మనం మనలా ఉండేది అమ్మగారింట్లోనే అని నాకు అనిపిస్తూ ఉంటుంది. పిల్లలు ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చేటప్పుడు చాలా బాధపడతారు, కానీ ఈసారి మాత్రం చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే బాబుగాడి బర్త్డే నెక్స్ట్ డే ఉందనమాట. అమ్మ డాడీ చాలా బ్రతిమలాడారు, బర్త్డే ఇక్కడ చేద్దామమ్మా, గ్రాండ్ గా బర్త్డే అయిన తర్వాత వెళ్ది గాని అని. కానీ బాబుగాడి 4 రోజుల ముందే మా అపార్ట్మెంట్ లో ఉన్న పిల్లలకి అలాగే మా ఫ్లోర్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా పార్టీ ఉందని ముందే చెప్పేశాడు. అందువల్లనే వెళ్తున్నాము. నేను కానీ అన్నయ్యలు వదినలు కానీ మా అమ్మ వాళ్ళ ఇంటి నుండి బయలుదేరే ముందు ఖచ్చితంగా వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటాము. మా హస్బెండ్ అయితే పండుగ రోజు వచ్చి ఒక రోజు ఉండి వెళ్ళిపోయారు, ఆయనకు పని ఉందని. ఈసారి పండగ కట్నం అయితే డాడీ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారనమాట. అస్సలు నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఇప్పుడే నేను అది చెప్పను, తర్వాత ఖచ్చితంగా చెప్తాను. ప్రెసెంట్ అయితే ఉట్టి చేతులతో వెళ్ళకూడదని చెప్పి ఒక 10,000 రూపాయలు ఇచ్చారు. పుట్టింటి వాళ్ళు ఇచ్చింది ఏదైనా చాలా ఆనందాన్ని ఇస్తుంది కదా. ఈ 10,000 రూపాయలు నేను అస్సలు వృధాగా ఖర్చు చేయను. నేను ఈ డబ్బులతో ఏం చేశాను అన్నది తర్వాత వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.